నల్గొండ వన్ టౌన్ పట్టణ పరిధిలోని ప్రజలకు అలాగే గణేష్ పండుగ నిర్వాహకులకు మా పోలీసు వారి విజ్ఞప్తి, రానున్న వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. దీనికి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, ఆల్రెడీ పోలీస్ పోర్టల్ .tspolice.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీ గణేష్ సంబంధించిన వివరాలను నమోదు చేసినట్లయితే మాకు ఆన్లైన్లో లింక్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మీకు పెట్రోలింగ్ చేయడానికి ప్లస్ మీరు నిమజ్జనం చేసే టైంలో మీకు బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు వీలవుతుంది. కాబట్టి ఆ సమాచారాన్ని మీరు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే పోలీస్ సూచనలు ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి అన్నీ కూడా పీస్ కమిటీ మీటింగ్లో, అలాగే రానున్న రోజుల్లో మళ్ళొక ఆర్గనైజర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. అన్ని సూచనలు మేము ఇస్తున్నాము. వాటన్నింటిని కూడా పాటిస్తూ, అలాగే గణేష్ ఉత్సవాల సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ని 42 మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. మన వన్ టౌన్ పట్టణ పరిధిలో ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 250 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నది. వాళ్ళందరూ కూడా అందరూ పాతవారే, సేమ్ ప్లేస్లో ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారో అదే ప్లేస్లో చేసుకోవాలని, రోడ్లకు ముఖ్యంగా ప్రధాన రహదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, వీధులలో ఉన్నట్లయితే వాళ్ళ టైం ప్రకారం 10 గంటల రాత్రి 10 గంటల తర్వాత మైక్ సైకిల్ బంద్ చేసుకోవాలని, అలాగే చుట్టుపక్కల వారికి ముఖ్యంగా ఈ పండుగ అనేది చుట్టుపక్కల వారికి అందరికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించేలా ఉండాలి, కానీ వేరే రకంగా ఉండదని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా డీజేలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. డీజేలు ఎవరైనా ఉపయోగిస్తున్నట్లయితే మాకు కాల్ చేసినట్లయితే వాటిపై చర్య కూడా తీసుకోబడుతుంది, కేసులు కూడా నమోదు చేయబడతాయి. దయచేసి డీజే అనుమతి లేదు, ఎవరు కూడా పెట్టవద్దు. మీకు వీలైతే ఒక 2 చిన్న బాక్సులు మండపం దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మేము మరొక సూచన అనుకోవచ్చు, ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోనే విధంగా, ఎందుకంటే లక్షలు పెట్టి విగ్రహాన్ని పెట్టుకుంటారు. మనకు ఉన్నటువంటి తక్కువ ఖర్చుతో పోర్టబుల్ కెమెరాస్ కూడా వస్తున్నాయి. ఆ మండపం మొత్తం కవర్ అయ్యే కెమెరాస్తో పెట్టుకోవాలని సూచిస్తున్నాను. దాని ద్వారా ఏమవుతుందంటే, ఆర్గనైజర్ ఒక్కోసారి లేకపోవచ్చు మండపం దగ్గర. ఆ సమయంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి సీసీ కెమెరా అనేది మెయిన్ ఎవిడెన్స్ లాగా ఉంటుంది. ఈ లడ్డు విషయంలో కానీ, హారతి విషయంలో ఏది ఉన్నా కూడా అక్కడ రికార్డ్ అవుతుంటుంది. కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని వెంటనే ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. దయచేసి అనేదా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సూచనలను, పోలీసు వారు ఇస్తున్నటువంటి సూచనలు అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను.